జీడబ్ల్యూటీసీఎస్ 50th యానివర్సరీ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతోంది ఇక్కడ. సో మనకి ఇక్కడ అందులో పాస్ట్ ప్రెసిడెంట్ సాయి సుధా పాలోడ్ గారు ఉన్నారు. సుధాకర్, మీరు చెప్పండి, మీ పార్టిసిపేషన్ అంటే 50th యానివర్సరీలో కూడా ఎంతవరకు చేశారు, అట్లాగే ఏంటంటే ఏ విధంగా ఉండబోతుంది ఈ 2 days? జీడబ్ల్యూటీసీఎస్ 50 years సెలబ్రేషన్స్ అంటే అది మామూలుగా ఉండదని అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడ ఈ వర్జీనియాలో అందరూ చాలామంది ఇంట్రెస్ట్గా పాల్గొన్నారు. పార్టిసిపెంట్స్ అయితేనే కానీ మన సెలబ్రిటీస్ వస్తున్నారు. వీళ్ళందరూ ముందు ఈ 50 years దానికంటే ముందు ఎన్నో కల్చరల్ కాంపిటీషన్స్ కానీ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కానీ ఇవన్నీ కండక్ట్ చేశాము. సో ఎంతోమంది చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. ఈరోజు బ్యాంక్వెట్ అవుతుంది, టుమారో లైక్ అ ఫుల్ డే ఈవెంట్. మీరందరూ ఎవరైనా మిస్ అయితే ఈరోజు రేపు అందరూ వచ్చి ఈ పండగలో మీరు కూడా భాగం పంచుకోవాలని కోరుకుంటున్నాం. అట్లా చూసుకుంటే మీరు అంతమంది కల్చరల్ హెడ్గా కూడా చేశారు జీడబ్ల్యూటీసీఎస్ ఆర్గనైజేషన్కి. సో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా? జీడబ్ల్యూటీసీఎస్ ఎప్పుడు క్వాలిటీ ప్రోగ్రామ్సే ఇస్తుంది. అంటే అందరూ ఎవరని కాదు, ఎప్పుడు వీ విల్ మేక్ ష్యూర్. నేను ఆర్గనైజేషన్లో ఆల్మోస్ట్ 10 years నుంచి ఉన్నాను. యూత్ నుంచి స్టార్ట్ అయ్యి కల్చరల్ కమిటీ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ తర్వాత ప్రెసిడెంట్ చేసిన ఆమె పాస్ట్ ప్రెసిడెంట్. సో కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఒక్కొక్కటి మన క్లాసికల్ అయితేనే కానీ నాన్ క్లాసికల్ కానీ ఎనీథింగ్ అన్ని ఫ్యాషన్ షోస్ అన్నిటిలోనూ మేము ఒక్కొక్క విధంగా చేస్తాము. అట్లాగే ఇంకా సెలబ్రిటీస్ వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మనం ఉపయోగించుకుని వాళ్ళతో కూడా అందరూ, ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఆలీ గారు కానీ మన శర్వానంద్ కానీ అంజలి కానీ వీళ్ళందరూ ఉన్నారు. అట్లాగే పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ పొలిటికల్గా ఉంది. అండ్ మ్యూజికల్ బ్యాండ్ మన మణిశర్మ గారు వాళ్ళందరూ విచ్చేసి అందరినీ ఎంతో అలరిస్తున్నారు. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దిస్ బిగ్ మూమెంట్.